మొదటి భాగంలో పర్షియా సామ్రాజ్యం ఎలా ఏర్పడిందో, దేవుడు కోరెష్ మహారాజును ఎలా ఉపయోగించాడో, దానియేలు ప్రవచనాలు ఎలా నెరవేరాయో చూసాం. కానీ అసలు కథ ఇప్పుడే మొదలవుతుంది. ఒకప్పుడు దేవుని ప్రజలను రక్షించిన పర్షియానే ఎలా యూదులకు శత్రువుగా మారింది, ఎస్తేరు గ్రంథంలో పర్షియా ఎందుకు కీలక పాత్ర పోషించింది, యేసుక్రీస్తు జనన సమయంలో తూర్పు జ్ఞానులకు పర్షియాతో ఉన్న సంబంధం ఏమిటి, మరి అంత్యకాలంలో ఎహెచ్కేలు 38వ అధ్యాయంలో ఇరాన్ గురించి బైబిల్ నిజంగా ఏం చెప్తుంది. ఇప్పుడు ఈ అద్భుతమైన ప్రయాణాన్ని మనం కొనసాగిద్దాం. మీరు కనుక మొట్టమొదటిసారి మా ఛానల్కి వస్తే దయచేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి విలువైన వీడియోలు మిస్ కాకుండా ఉండడానికి బెల్ ఐకాన్ నొక్కి పెట్టండి. ఇంకా మనం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. కొంతకాలం తర్వాత దానియేలు మరొక అద్భుతమైన దర్శనం చూశాడు. అతను ఊలయి నది ఒడ్డున నిలబడి ఉండగా అతని కళ్ళ ముందు ఒక 2 కొమ్ముల పొట్టేలు కనిపించింది. ఆ 2 కొమ్ముల్లో ఒక కొమ్ము మరొక దానికంటే పొడవుగా ఉంది. అంతేకాదు, పొడవైన ఆ కొమ్ము తర్వాత పెరిగినట్లు కనిపించింది. ఆ పొట్టేలు పశ్చిమం, ఉత్తరం, దక్షిణం వైపులా దూసుకెళ్తూ దానికి ఎదురొడ్డి నిలబడగలిగిన వారు ఎవరూ కనిపించలేదు. అప్పుడు ఒక దివ్య స్వరం ఆ దర్శనం అర్థాన్ని వెల్లడించింది. నీవు చూసిన 2 కొమ్ముల పొట్టేలు మాదీలు మరియు పర్షియన్ల రాజ్యాలను సూచిస్తుంది. మరోసారి దేవుడు పర్షియాను తన ప్రవచనంలో కేంద్రంగా ఉపయోగించాడు. 2 కొమ్ములు 2 ప్రజలను సూచిస్తున్నాయి. అయితే ఒక కొమ్ము మరొక దానికంటే ఎత్తుగా ఉండటం మాదీల కంటే పర్షియన్లే చివరకు ఎక్కువ శక్తిని సంపాదిస్తారని సూచిస్తుంది. ఒకే సామ్రాజ్యం, కానీ ఒకే ప్రధాన అధికార కేంద్రం, అదే పర్షియా. ఆ దర్శనం కొనసాగుతుండగానే అకస్మాత్తుగా పడమర దిశ నుంచి ఒక మేక అత్యంత వేగంగా వచ్చిందని దానియేలు చూశాడు. ఆ మేక కాళ్ళు నేలను కూడా తాకనంత వేగంగా పరిగెత్తింది. దాని నుదుటి మధ్యలో ఒక పెద్ద కొమ్ము ఉంది. అది నేరుగా ఆ పొట్టేలుపైకి దూసుకెళ్లి భీకరంగా ఢీకొట్టింది. పొట్టేలును నేల కూర్చి దానిని తొక్కేసింది. ఈ దర్శనం తర్వాత ప్రపంచాన్ని శాసించిన మరో మహాసామ్రాజ్యాన్ని సూచిస్తుంది. అదే గ్రీకు సామ్రాజ్యం. ఆ ఒక్క కొమ్ము అలెగ్జాండర్ ది గ్రేట్ను సూచిస్తుందని చాలామంది బైబిల్ పండితులు అర్థం చేసుకుంటారు. అలెగ్జాండర్ అత్యంత వేగంగా పర్షియా సామ్రాజ్యాన్ని జయించిన విధానాన్ని ఈ దర్శనం అద్భుతంగా చిత్రీకరిస్తుందని వాళ్ళు వివరిస్తారు. ఆ సమయంలో దానియేలుకు అలెగ్జాండర్ అనే పేరు తెలియదు. కానీ ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన పర్షియా సామ్రాజ్యం కూడా ఒకరోజు మరో రాజ్యం చేతిలో ఓడిపోతుందని మాత్రం అతనికి స్పష్టంగా అర్థమైంది. అయితే ఆ సమయం ఇంకా రాలేదు. పర్షియా తన మహిమలో ఉన్న రోజుల్లో అది ప్రపంచంలోనే అత్యంత విశాలమైన సామ్రాజ్యంగా ఎదిగింది. దాని సరిహద్దులు భారతదేశం నుంచి ఇథియోపియా వరకు విస్తరించాయి. ఆ సమయంలో సింహాసనంపై ఉన్న రాజు పేరు అహేశ్వరసు. అతని రాజధాని షూషాను. నేటి దక్షిణ పశ్చిమ ఇరాన్ ప్రాంతంలో ఉన్న ఈ నగరమే పర్షియా సామ్రాజ్య కేంద్రం. అక్కడే బైబిల్లోని అత్యంత అద్భుతమైన సంఘటనలలో ఒకటి జరిగింది. ఒక స్త్రీ మొత్తం యూదు జనాంగాన్ని వినాశనం నుంచి రక్షించింది. రాజు అహేశ్వరోషు 6 నెలల పాటు కొనసాగిన ఒక గొప్ప విందు ఏర్పాటు చేశాడు. ఆ తర్వాత షూషాన్లోని ప్రజలందరికీ మరో 7 రోజుల పాటు మహావిందు ఇచ్చాడు. విందు చివరిలో తన రాణి వస్తీని అందరి ముందుకు తీసుకురమ్మని ఆజ్ఞాపించాడు. ఆమె అందాన్ని ప్రజలందరికీ చూపించాలని అతను కోరుకున్నాడు. కానీ వస్తీ ఆ ఆజ్ఞను తిరస్కరించింది. దాంతో రాజు తీవ్ర అవమానంగా భావించి ఆమెను రాణి పదవి నుంచి తొలగించాడు. కొత్త రాణిని ఎన్నుకోవాలని నిర్ణయించుకున్నాడు. సామ్రాజ్యంలోని అందమైన యూతులందరినీ రాజభవనానికి తీసుకువచ్చారు. వారిని 1 సంవత్సరం పాటు ప్రత్యేకంగా సిద్ధం చేసిన తర్వాత రాజు ముందు ప్రవేశపెట్టాలని నిర్ణయించారు. ఆ యువతుల్లో ఒక అనాథ యూదు యువతి కూడా ఉంది. ఆమె అసలు పేరు హదస్సా. కానీ ప్రపంచం ఆమెను మరో పేరుతో గుర్తించింది, ఎస్తేరు. ఆమె బంధువైన మొర్దెకై పెంచి పెద్ద చేశాడు. రాజభవనంలోకి వచ్చిన తర్వాత ఎస్తేరు రాజు మనసును గెలుచుకుంది. ఆమె యూదురాలు అనే విషయం రాజుకు తెలియకుండానే అహేశ్వరసు ఆమెను పర్షియా రాణిగా పట్టాభిషేకం చేశాడు. ఇదే సమయంలో రాజ్యసభలో మరొక వ్యక్తి వేగంగా అధికారంలో ఎదిగాడు. అతని పేరు హామాను. అతడు ఇశ్రాయేలీల పూర్వశత్రువులైన అమాలేకీల వంశానికి చెందినవాడిగా బైబిల్ పేర్కొంటుంది. రాజు తర్వాత అత్యున్నత అధికారాన్ని పొందిన హామాను అందరూ తనకు నమస్కరించాలని ఆజ్ఞాపించాడు. అందరూ నమస్కరించారు. కానీ మొర్దెకై మాత్రం నమస్కరించలేదు. ఈ విషయం హామానుకు తీవ్రమైన కోపం తెప్పించింది. అతడు మొర్దెకైపై మాత్రమే కాదు, మొత్తం యూదు జనాంగంపైనే ప్రతీకారం తీర్చుకోవాలని నిర్ణయించుకున్నాడు. వ్యక్తిగత ద్వేషం ఒక జాతిని పూర్తిగా నిర్మూలించే కుట్రగా మారిపోయింది. హామాను తన పథకాన్ని అమలు చేయడానికి నేరుగా రాజు అహేశ్వరసు దగ్గరికి వెళ్ళాడు. అతను రాజుతో ఇలా అన్నాడు: మీ సామ్రాజ్యం అంతటా ఒక ప్రత్యేకమైన ప్రజలు చెదిరిపోయి ఉన్నారు. వారి చట్టాలు మిగతా ప్రజల చట్టాలకు భిన్నంగా ఉన్నాయి.
వారు రాజు ఆజ్ఞలను పూర్తిగా పాటించరు. కాబట్టి వారిని బ్రతకనివ్వడం రాజ్యానికి మంచిది కాదు. అబద్ధాలు, కుట్రలు, మోసపూరిత మాటలతో హామాను రాజును ఒప్పించాడు. చివరకు రాజు తన ముద్ర ఉంగరంతో ఆ ఉత్తర్వును ముద్రించాడు. ఆ ఆజ్ఞ ప్రకారం ఒక నిర్దిష్టమైన రోజున పర్షియా సామ్రాజ్యంలో ఉన్న యూదులందరినీ, పురుషులు, స్త్రీలు, పిల్లలు అనే తేడా లేకుండా అందరినీ చంపివేయాలి. ఈ వార్త యూదుల మధ్య భయాందోళనను సృష్టించింది. అప్పుడు మొర్దెకై రాణి ఎస్తేరుకు ఒక సందేశం పంపించాడు. ఈ సమయానికే దేవుడు నిన్ను రాణి స్థానానికి తీసుకువచ్చి ఉండవచ్చు. నీ ప్రజలను రక్షించడానికి ఇదే సరైన సమయం. కానీ ఎస్తేరు ఒక పెద్ద సమస్యను ఎదుర్కొంటుంది. రాజు పిలవకుండా రాజసభలోకి ప్రవేశించడం ఆ రోజుల్లో మరణశిక్షకు సమానమైన నేరం. రాజు తన బంగారు దండాన్ని చాచితేనే ప్రాణాలు దక్కుతాయి, లేకపోతే అక్కడికక్కడే మరణశిక్ష. ఎస్తేరు ఒక గొప్ప నిర్ణయం తీసుకుంది. నేను చనిపోవాల్సి వచ్చినా సరే నా ప్రజల కోసం రాజు దగ్గరకు వెళ్తాను. ఆమె 3 రోజులు ఉపవాసం ప్రకటించింది. తర్వాత ధైర్యంగా రాజసభలోకి ప్రవేశించింది. దేవుడు ఆమెకు కృప చూపించాడు. రాజు తన బంగారు దండాన్ని ఆమె వైపు చాచాడు. ఆమె ప్రాణాలు కాపాడబడ్డాయి. కానీ ఎస్తేరు వెంటనే హామాను కుట్రను బయటపెట్టలేదు. సమయం కోసం వేచి చూసింది. మొదట రాజును, హామాన్ను ఒక విందుకు ఆహ్వానించింది. తర్వాత మరో విందుకు కూడా పిలిచింది. రెండో విందులో ఎస్తేరు నిజాన్ని వెల్లడించింది. ఆమె రాజుతో ఇలా చెప్పింది: మమ్మల్ని బానిసలుగా అమ్మివేసి ఉంటే నేను మౌనంగా ఉండేదాన్ని. కానీ ఇప్పుడు నా ప్రజలందరినీ చంపేయాలని ఒక ఆజ్ఞ జారీ చేయబడింది. నేను కూడా ఆ మరణశిక్షలో భాగమే. రాజు ఆశ్చర్యంతో లేచి నిలబడ్డాడు. ఇలాంటి పని చేయడానికి ఎవరు ధైర్యం చేశారు? అప్పుడు ఎస్తేరు హామాను వైపు చూపిస్తూ ఇలా చెప్పింది: ఈ దుష్టుడే మా శత్రువు. రాజు కోపంతో మండిపోయాడు. హామాను తన ప్రాణాల కోసం వేడుకున్నాడు. కానీ అప్పటికే ఆలస్యం అయిపోయింది. మొర్దెకై కోసం నిర్మించిన ఉరిశిక్ష స్తంభంపైనే హామాను కూడా ఉరి తీశారు. అయితే ఇంకో సమస్య మిగిలే ఉంది. పర్షియా చట్టం ప్రకారం రాజు జారీ చేసిన ఉత్తర్వును తిరిగి రద్దు చేయడం సాధ్యం కాదు. అందుకే ఎస్తేరు మరియు మొర్దెకై మరో పరిష్కారం సూచించారు. యూదులు తమను తాము రక్షించుకునే హక్కు కల్పించే కొత్త రాజాజ్ఞను జారీ చేయాలని కోరారు. రాజు అంగీకరించాడు. కొత్త ఉత్తర్వు దేశమంతటా పంపబడింది. యూదులు తమపై దాడి చేసిన వారిని ఎదుర్కొనే అధికారాన్ని పొందారు. వారిని నిర్మూలించాల్సిన రోజే వారి విజయ దినంగా మారిపోయింది. అలా ఒకప్పుడు యూదులను బంధించిన సామ్రాజ్యాల కంటే భిన్నంగా పర్షియా సామ్రాజ్యం దేవుని ప్రజలకు ఒక రక్షణ కవచంగా నిలిచింది. ఎస్తేరు కాలం తర్వాత పర్షియా బైబిల్ కథనంలో కొంతకాలం వెనుకకు వెళ్ళినట్లుగా కనిపిస్తుంది. కాలం మారింది. కొత్త సామ్రాజ్యాలు వచ్చాయి. చివరకు రోమా సామ్రాజ్యం ప్రపంచాన్ని పరిపాలించడం ప్రారంభించింది. అయితే పర్షియా కథ అక్కడితో ముగిసిపోలేదు. శతాబ్దాలు గడిచిన తర్వాత ప్రపంచం మెస్సియా రాక కోసం ఎదురుచూస్తున్న సమయంలో పర్షియా మరోసారి బైబిల్లో కనిపించింది. మత్తయి సువార్తలో ఇలా చదువుతాం: తూర్పు దేశాల నుండి జ్ఞానులు యెరూషలేముకు వచ్చి, యూదుల రాజుగా జన్మించిన వాడు ఎక్కడ ఉన్నాడు? తూర్పున ఆయన నక్షత్రాన్ని చూసి ఆయనను ఆరాధించడానికి వచ్చాము అని అడిగారు. ఈ జ్ఞానులు ఎవరు? వారు ఎందుకు అంత దూరం ప్రయాణించారు? గ్రీకు భాషలో వీరిని మ్యాగీ అని పిలుస్తారు. ఈ పదం సాధారణంగా తూర్పు ప్రాంతాలకు చెందిన ఖగోళ శాస్త్రజ్ఞులు, జ్ఞానులు, పండితులను సూచిస్తుంది. బైబిల్ వారి దేశాన్ని స్పష్టంగా చెప్పకపోయినా చాలామంది చరిత్రకారులు, బైబిల్ పరిశోధకులు వారు ప్రాచీన మేదో పర్షియా ప్రాంతం అంటే నేటి ఇరాన్ నుంచి వచ్చి ఉండవచ్చని భావిస్తున్నారు. ఆ కాలంలో పర్షియాలో నక్షత్రాలను పరిశీలించే గొప్ప పండితుల వర్గం ఉండేది. వారు ప్రాచీన గ్రంథాలను అధ్యయనం చేసేవారు. వారి వద్ద దానియేలు ప్రవక్త రచనలు కూడా ఉండి ఉండవచ్చని అనేక మంది పరిశోధకులు అభిప్రాయపడుతున్నారు. దానియేలు తన ప్రవచనాల్లో మెస్సియా రాక సమయాన్ని కూడా సూచించాడు. కాబట్టి ఆ జ్ఞానులు ఆ నక్షత్రాన్ని చూసినప్పుడు వాగ్దానం చేయబడిన రాజు జన్మించాడని వారు గుర్తించి ఉండవచ్చని కొందరు భావిస్తారు. వారు ఎంతో దూరం ప్రయాణించి బెత్లెహేంకు చేరుకున్నారు. వారు యేసుకు 3 అమూల్యమైన బహుమతులు సమర్పించారు. బంగారం, ఆయన రాజాదిరాజు అని ప్రకటించింది. సాంబ్రాణి, ఆయన దైవత్వాన్ని సూచిస్తుంది. బోలం, ఆయన భవిష్యత్తులో ఎదుర్కోబోయే శ్రమలు, మరణాన్ని ముందుగానే సూచిస్తుంది. యెరూషలేంలోని చాలామంది ఆయనను గుర్తించకపోయినా తూర్పు దేశాల నుండి వచ్చిన ఈ జ్ఞానులే జన్మించిన మెస్సయ్యను మొదట ఆరాధించిన వారిలో ప్రముఖులయ్యారు. ఇది యాదృచ్ఛికం కాదు. ఒకప్పుడు ఇశ్రాయేలీలను చెర నుండి విడిపించిన పర్షియానే ఇప్పుడు జన్మించిన రక్షకుణ్ణి గౌరవించిన దేశంగా కూడా బైబిల్లో నిలిచిపోయింది. అయితే బైబిల్లో పర్షియా కథ బెత్లెహేంతో ముగిసిపోలేదు. ఒకప్పుడు దేవుని ప్రజలను విమోచించడానికి ఉపయోగించబడిన ఈ రాజ్యం అంత్యకాలంలో జరిగే అత్యంత భయంకరమైన ప్రవచనాల్లో కూడా కనిపిస్తుంది. దేవుడు ప్రవక్త ఎహెజ్కేల్ ద్వారా పర్షియా భవిష్యత్తు గురించి ఒక గంభీరమైన దర్శనాన్ని వెల్లడించాడు. అది ఎహెజ్కేలు 38వ అధ్యాయంలో అంత్యకాలంలో ఇశ్రాయేలుపై దాడి చేయడానికి అనేక దేశాలు కలిసి
ఒక పెద్ద కూటమిగా ఏర్పడతాయని చెప్పబడింది. దేవుడు ఎహెచ్కేల్తో ఇలా అంటాడు, నరపుత్రుడా, మాగోగు దేశపు గోగు వైపు నీ ముఖం త్రిప్పి అతనికి విరోధంగా ప్రవచించుము. కొద్దిసేపటికే ఆ కూటమిలోని దేశాల పేర్లను దేవుడు పేర్కొంటాడు. అందులో మొదటగా కనిపించే దేశాల్లో ఒకటి పర్షియా. వాక్యం ఇలా చెప్తుంది, పర్షియా, కూషు, పూతు వారితో కూడా వచ్చెదరు. ఇది ఒక ఆశ్చర్యకరమైన విషయం. ఒకప్పుడు యెరూషలేం దేవాలయాన్ని పునర్నిర్మించడానికి సహాయం చేసిన అదే పర్షియా ఇప్పుడు ఇశ్రాయేలుకు వ్యతిరేకంగా ఏర్పడే కూటమిలో భాగంగా కనిపిస్తోంది. అయితే ఈ కూటమిలో పర్షియా ఒక్కటే కాదు, ఇంకా అనేక ప్రాంతాలు కూడా ఇందులో ప్రస్తావించబడ్డాయి. కూషు సాధారణంగా నేటి సుడాన్ లేదా దాని పరిసర ప్రాంతాలను సూచిస్తుందని చాలామంది పరిశోధకులు భావిస్తున్నారు. పూతు ఉత్తర ఆఫ్రికాలోని లిబియా ప్రాంతంతో సంబంధం కలిగి ఉండవచ్చని అభిప్రాయపడుతున్నారు. అలాగే గోమేరు, తొగర్మా వంటి ప్రాంతాలు కూడా ఈ కూటమిలో భాగంగా పేర్కొనబడ్డాయి. ఈ దేశాలన్నీ కలిసి ఒక పెద్ద సైన్యంలా ఇస్రాయేల్ పైకి దూసుకువస్తాయని ఎహెచ్కేలు వర్ణించాడు. అది ఒక తుఫాను మేఘంలా దేశాన్ని కప్పివేస్తుందని బైబిల్ చెప్తుంది. కానీ ఈ యుద్ధ ఫలితం ముందే నిర్ణయించబడింది. దేవుడు స్వయంగా జోక్యం చేసుకుంటాడు. భూకంపాలు, గందరగోళం, అగ్ని, ఆకాశం నుంచి వచ్చే తీర్పు, వీటి ద్వారా ఆ కూటమిని దేవుడు ఓడిస్తాడని ప్రవచనం చెప్తుంది. దేవుడు ఇలా ప్రకటించాడు, అప్పుడు నేను నా మహిమను, నా పరిశుద్ధతను అనేక జనముల ఎదుట తెలియజేస్తాను, వారు నేనే యెహోవానని తెలుసుకుందరు. అంటే పర్షియా కూడా ఈ తీర్పు నుంచి తప్పించుకోదని ఈ ప్రవచనం సూచిస్తుంది. అయితే ఇక్కడితో కథ ముగిసిపోలేదు. బైబిల్ మరో ఆశ్చర్యకరమైన విషయాన్ని కూడా చెప్తుంది. ప్రవక్త ఇర్మియా ద్వారా దేవుడు ఏలాము గురించి ఒక ప్రత్యేకమైన ప్రవచనం ఇచ్చాడు. మొదట ఆయన ఇలా అంటాడు, నేను ఏలాము బలంనకు ఆధారమైన విల్లును విరగ్గొట్టేదను. అంటే మొదట తీర్పు వస్తుందని ప్రకటిస్తున్నాడు. కానీ అదే ప్రవచనం చివరిలో దేవుడు మరో ఆశ్చర్యకరమైన వాగ్దానం చేస్తాడు. అయితే అంచె దినముల్లో నేను ఏలాము చెరను తిరిగించేదను అని యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఈ ఒక్క వాక్యం పర్షియా కథకు మరో కోణాన్ని కూడా చూపిస్తుంది. అంటే తీర్పు మాత్రమే కాదు, పునరుద్ధరణ కూడా ఉంది. దేవుని దృష్టిలో తీర్పు చివరి మాట కాదు, పశ్చాత్తాపం, తిరుగు ప్రయాణం, కృప ఇవి కూడా ఆయన ప్రణాళికలో భాగమే. అందుకే ఈరోజు వార్తల్లో కనిపిస్తున్న ఇరాన్ రాజకీయ ఉద్రిక్తతలు, యుద్ధాలు, అణు కార్యక్రమాలు, రహస్య ఒప్పందాలు వీటన్నిటి కారణంగా ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తున్నప్పటికీ బైబిల్ చివరి మాట కేవలం నాశనం కాదని కొందరు వ్యాఖ్యాతలు గుర్తు చేస్తారు. దేవుడు తీర్పు ప్రకటించిన అదే ప్రజలకు పునరుద్ధరణ అవకాశాన్ని కూడా ఇస్తాడు. బైబిల్ చివరిలో ఒకరోజు అన్ని జనాంగాలు రాజాదిరాజైన ప్రభువును ఆరాధిస్తాయని వర్ణించబడింది. ఆ రోజు ఒకప్పుడు ఇశ్రాయేల్కు వ్యతిరేకంగా నిలిచిన జనాంగాల నుంచే మిగిలిన వారు కూడా దేవుణ్ణి ఆరాధిస్తారని ప్రవచనం చెప్తుంది. అలా చూస్తే పర్షియా చరిత్ర మొత్తం మానవ చరిత్రను ప్రతిబింబించే ఒక అద్దంలా కనిపిస్తుంది. ఒకప్పుడు దేవుని చేత ఉపయోగించబడింది, తర్వాత శక్తివంతమైన సామ్రాజ్యంగా మారింది, తీర్పును ఎదుర్కొంది. అయినా దేవుని కృపకు తలుపు పూర్తిగా మూసుకుపోలేదు. ఆదికాండంలోని నోవాహు కుమారుల వంశావళి నుంచి అబ్రహాము కాలం వరకు, బబులోను పతనం నుంచి దేవాలయ పునర్నిర్మాణం వరకు, యేసు జనన సమయంలో తూర్పు జ్ఞానుల రాక నుంచి ఎహెచ్కేలు చెప్పిన అంత్యకాల ప్రవచనాల వరకు పర్షియా బైబిల్ చరిత్రలో పదే పదే కనిపిస్తుంది. అందుకే చాలామంది ఒక ప్రశ్న అడుగుతారు, ఈరోజు జరుగుతున్న ప్రపంచ సంఘటనలు బైబిల్ ప్రవచనాల నెరవేర్పులో భాగమా? ఈ ప్రశ్నకు భిన్నమైన అభిప్రాయాలు ఉన్నాయి. బైబిల్ ప్రవచనాల అర్థంపై వివిధ క్రైస్తవ సంప్రదాయాలు, పండితులు వేరువేరు వ్యాఖ్యానాలు అందిస్తారు. అయితే ఒక విషయం మాత్రం స్పష్టంగా కనిపిస్తుంది, పర్షియా లేదా ఇరాన్ బైబిల్ కథలో ప్రారంభం నుంచి అంత్యకాలం వరకు ప్రస్తావించబడిన అత్యంత ముఖ్యమైన దేశాల్లో ఒకటి. ఈ అధ్యయనం మనకు ఒక విషయాన్ని గుర్తు చేస్తుంది, దేవుడు చరిత్రకు ప్రభు. రాజ్యాలు ఏర్పడతాయి, సామ్రాజ్యాలు కూలిపోతాయి, కానీ ఆయన ప్రణాళిక మాత్రం నిత్యం నెరవేరుతూనే ఉంటుంది. ఈ వీడియో మీకు ఎలా అనిపించింది నాకు కామెంట్లో తెలియజేయండి. అలాగే మీరు కనుక మొట్టమొదటిసారి మా ఛానల్కి వస్తే దయచేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి విలువైన వీడియోలు మిస్ కాకుండా ఉండడానికి బెల్ ఐకాన్ నొక్కి పెట్టండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.